కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఈ వాస్తవాలు నేను తెలపాలి. 9,478 మంది అరెస్ట్ అయినారు ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూలో. 75 మంది మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగించడం జరిగింది. 858 హాట్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని జియో ట్యాగింగ్ చేసి దాన్ని స్పెషల్ గా దాన్ని సూపర్విజన్ చేస్తూ ఉండరు. 85 కొత్త చెక్ పోస్ట్ ని మేము ఎరెక్ట్ చేయడం జరిగింది. ఈగల్ ట్రైన్స్ అని చెప్పి ట్రైన్స్ లో కూడా ఒక టీం పెట్టి దాన్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. బార్డర్ ఏరియాలో డ్రోన్స్ పెట్టి మూవ్మెంట్ అనేది కూడా మేము వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. గరుడా ప్రోగ్రామ్ కింద మెడికల్ షాప్స్ ను కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది, ఎక్కడన్నా ఇటువంటి మెటీరియల్స్ అమ్మకూడదు అనే విధంగా. 1972 ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. 56 డి అడిక్షన్ సెంటర్స్ ఈ రోజు రన్నింగ్ పొజిషన్ లో ఉన్నాయి. యాక్టివ్ గా ఇటువంటి సమస్యలు ఉండే వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఉన్నాం. 18,400 అవగాహన ప్రోగ్రామ్స్, డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రామ్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రన్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా యువతకి 40,000 ఈగిల్ క్లబ్స్ అని చెప్పి ఈ రోజు యువతని ఒక గ్రూప్స్ లాగా చేసి దాంతో అవగాహన కార్యక్రమం పెట్టి వాళ్ళని డ్రగ్స్ కి దూరంగా ఉండాలా అని చెప్పి ఇంత పగడ్బందీ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ రిలేటెడ్ మేము చర్యలు తీసుకున్నాము. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగింది పక్క రాష్ట్రంలో మా పార్టీకి సంబంధించిన ఎంపీ. సో అది మేమేమి కాదంటులేదు, ఆయనని ఎక్కడ వెనకేసుకొని రావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు మీద వచ్చిన అలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వెనకేసుకొని వచ్చినారో ఆ విధంగా వెనకేసుకొని రావటం లేదు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్ యాక్షన్ మేము తీసుకున్నాము అని చెప్పి మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్లారిటీ ఏంది అని అంటే ఒకరి మీద ఒకరు ఏదో మాట్లాడుకొని తప్పించుకొని అసలు ఇష్యూ నుంచి పక్కకు పోవటం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని వైసీపీ వాళ్ళలాగా ఒక రాజకీయ లబ్ధి పొందాలా, ప్రతి దాని మీద ఏదో ఒక బెనిఫిట్ పొందాలా అనేది కరెక్ట్ కాదు. మన ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ లోపలికి డెప్త్ లోకి పోవాలా, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి అపాయింట్మెంట్ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంటాయనే వాస్తవాల్లోకి పోవాలా, ఇది కరెక్ట్ రాజకీయాల్లో అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటాను. దిస్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు ఇక్కడ రాజకీయం చేయాలంటే నాకే బాగా అనిపించడం లేదు, మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. ఎందుకంటే అనేక ఆరోపణలు ఇప్పుడు గారు చేశారు, అందుకనే నా టైం కూడా ముందు వారే తీసుకున్నారు. ఎందుకంటే ఆ ఉత్సాహం ఇక్కడన్నా ఏదో ఒకటి మనం టీడీపీ పైన వేయొచ్చు కదా అని. నేను తమాషా ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను వర్మ గారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళకి పండగలాగా అయిపోయింది ఈ ఇష్యూ బయటికి రాగానే. టీడీపీ అంటే ఏంటి అని అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని మొదలు పెట్టినారు. నాకు అర్థమే కావట్లేదు జూపుడి గారు, మేమేమన్నా పార్టీ ఇచ్చినామా, లేకపోతే మేమేమన్నా డ్రగ్స్ తీసుకోమని చెప్పినామా? మీరు ఎందుకు మాట్లాడితే టీడీపీ అని చెప్పి ఆ విధంగా మాట్లాడతామేందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఒక పక్కనేమో ఇట్టంటున్నారు, మరొక పక్కన ఇంకొక గ్రూప్ వైసీపీలో ఆయన యాదవ్ అని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకున్నారు అని చెప్పి మళ్ళా కులాలు తెచ్చి అక్కడ రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఒక సైడ్ ఏమో యాక్షన్ తీసుకోలేదని అంటారు, ఇంకో సైడ్ ఏమో యాక్షన్ తీసుకున్నారు, మళ్ళా కులాల్ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ ఇష్యూ పైన, ఇన్సిడెంట్ పైన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి సిన్సియారిటీ లేదు.